అధిష్టానం ఆదేశాలతో తన సీటు త్యాగం చేశాడా సీనియర్. ఎమ్మెల్సీని చేసి గౌరవిస్తామని మాటిచ్చింది అధిష్టానం. కానీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా పదవి రాలేదు. కట్ చేస్తే ఉన్న జిల్లా పదవిని ఊడబీకేశారు. ఇక ఈ పరిణామాలతో పార్టీలో సొంత కేడర్లో ఆయన పరపతి పరీక్షగా నిలబడింది. కరివేపాకులా పక్కన పడేశారని అలకపూనారట ఆ మాజీ ఎమ్మెల్యే. అధిష్టానంతో పాటు తన ప్లేస్లో గెలిచిన ఎమ్మెల్యే పైన ఆయన గుర్రుగా ఉన్నారట. సహనం నశించిన ఆయన అధిష్టానంపై ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతారని టాక్. ఆ పల్నాడు నేత పోరాడి పదవి తెచ్చుకుంటారా లేక విసిగి వేసారి పార్టీ మారుస్తారా? లెట్స్ వాచ్. పల్నాడు జిల్లా పెదకూరపాడు టీడీపీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. రానున్న ఎమ్మెల్సీ పదవుల్లోనైనా కొమ్మాలపాటి శ్రీధర్కు అవకాశం ఇస్తారా అని ఆయన అభిమానులు ఎదురు చూస్తున్నారు. 2009 ఎన్నికల బరిలో దిగిన కొమ్మాలపాటి శ్రీధర్ పెదకూరపాడు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో వరుసగా రెండోసారి గెలుపొందారు. మూడోసారి 2019లో మాత్రం వైసీపీ నేత నంబూరు శంకర్రావు చేతిలో ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో 4గోసారి కూడా కొమ్మాలపాటే బరిలో దిగుతారని అంతా భావించారు. ఇది టీడీపీ 2024 ఎన్నికల్లో 40% టికెట్లు యువతకే ఇస్తామని ప్రకటించింది. ఇందులో భాగంగా గత ఎన్నికల్లో కొమ్మాలపాటిని కాదని భాష్యం ప్రవీణ్కు పెదకూరపాడు టీడీపీ టికెట్ ప్రకటించింది. దీంతో కొమ్మాలపాటి అలకబూనారు. వెంటనే అధిష్టానం ఆయనకు పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి కట్టబెట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే ఎమ్మెల్సీగా అవకాశం కొమ్మాలపాటికి భరోసా ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో కూడా పార్టీ ముఖ్య నేతలు ఇదే అంశాన్ని పలుమార్లు ప్రస్తావించడంతో కొమ్మాలపాటి శ్రీధర్ మెత్తబడ్డారు. అసంతృప్తిని పక్కన పెట్టి పార్టీ విజయానికే కృషి చేశారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్సీ పదవి దక్కకపోవడంతో కొమ్మాలపాటి కొన్నాళ్లు సైలెంట్ అయ్యారు. ఈ 2 ఏళ్ల కాలంలో పల్నాడు జిల్లా పార్టీ అధ్యక్ష పదవి నుంచి కూడా అధిష్టానం ఆయన్ను తప్పించింది. ఎమ్మెల్సీ దక్కకపోవడంతో పాటు అధ్యక్ష పదవి కూడా పోవడంతో శ్రీధర్ మనస్తాపానికి గురయ్యారు. నియోజకవర్గంలో కొద్ది రోజుల పాటు యాక్టివ్ తన వర్గం నేతలతో మంతనాలు జరిపారు. కానీ ఏం లాభం? చేతిలో పదవి ఉన్నప్పుడే చుట్టూ మంది చేరుతారు. కొమ్మాలపాటి విషయంలో కూడా ఇదే రుజువయ్యింది. పార్టీ పదవి లేదు, ఎమ్మెల్యే కూడా కాదు. ఇవేమీ లేనప్పుడు క్యాడర్ కానీ ప్రజలు కానీ దగ్గరెందుకు వస్తారు? పవర్ ఉన్న శిబిరానికి వెళ్తారు. ఆ పవర్ కోసం ఎంత పవర్ఫుల్ ప్రయత్నాలు చేసినా దారి కనిపించడం లేదన్నది కొమ్మాలపాటి శిబిరం మాట. ఆ ఒక్క ఓటమి నుంచి రాజకీయం తిరోగమనంలో వెళ్లడం, తర్వాత టికెట్ కూడా రాకపోవడం పెదకూరపాడులో సమీకరణాలను మార్చేసింది. టీడీపీ పెద్దలు కూడా కొత్త నీరు గాలి కోరుకోవడంతో ఫేడౌట్ కావాల్సిన దుస్థితి ఎదురయ్యింది. మరోవైపు పెదకూరపాడులో భాష్యం ప్రవీణ్ పట్టు సాధిస్తూ వచ్చారు. కొమ్మాలపాటి వర్గానికి నియోజకవర్గంలో ప్రాధాన్యం తగ్గుతూ వస్తోంది. నియోజకవర్గంలో జరిగే ముఖ్య కార్యక్రమాలకు కూడా తనకి ఆహ్వానం ఉండడం లేదని జిల్లా నేతల దగ్గర కొమ్మాలపాటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. పార్టీ అధిష్టానం హామీ ఇచ్చినా ఎమ్మెల్సీ పదవి దక్కకపోవడంతో పాటు జిల్లా అధ్యక్ష పదవి కూడా చేజారడంతో ఆయన నైరాశ్యంలోకి వెళ్లిపోయారట. తిరిగి నియోజకవర్గంలో యాక్టివ్ అయ్యేందుకు ఆయన అన్ని ప్రయత్నాలు చేస్తున్నా కొమ్మాలపాటికి పట్టు చిక్కడం లేదట. అధిష్టానం సరైన ప్రాధాన్యత ఇవ్వకపోతే రాజకీయంగా ఏం చెయ్యాలన్న ఆలోచనలో పడ్డారట కొమ్మాలపాటి శ్రీధర్. ప్రస్తుతం మరో రాజకీయ శిబిరంలోకి వెళ్లే అవకాశం లేదు. ఉన్న చోట కామ్గా ఉండిపోవాల్సిందేనన్నది అనుచరుల మాట. అదృష్ట దేవత తలుపు తట్టేందుకు ఎంతకాలం పడుతుందో తెలియదు. భాష్యం ప్రవీణ్ పూర్తిగా పాగా వేయడంతో కొమ్మాలపాటి కాలు పెట్టడానికి కూడా చోటు ఉండడం లేదు. టీడీపీలో నేను కూడా ఉన్నాను అని గొంతు చించుకోలేరు. గట్టిగా ప్రశ్నిస్తే మొదటికే మోసం రావచ్చునని ఆందోళన. దీంతో కొమ్మాలపాటి నెక్స్ట్ ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీల ఎంపిక సమయంలో పార్టీ అధినేత చంద్రబాబును కలుసుకున్నారు కొమ్మాలపాటి. దీంతో ఆయన పెద్దల సభలో అడుగు పెట్టడం ఖాయమనుకున్నారు. కానీ కొమ్మాలపాటికి నిరాశే ఎదురయ్యింది. త్వరలో 2 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈసారైనా కొమ్మాలపాటికి పదవి ఇవ్వాలని ఆయన మద్దతుదారులు పార్టీ అధిష్టానం కోరుతున్నారు. కానీ ఈసారి కూడా కొమ్మాలపాటికి ఎమ్మెల్సీ దక్కకపోవచ్చునని పొలిటికల్ సర్కిల్స్లో చర్చ నడుస్తోంది. అదే జరిగితే అన్ని దారులు మూసుకుపోతే అధిష్టానాన్ని ధిక్కరించి కొమ్మాలపాటి పార్టీ మారే సమీకరణాలైతే కనిపించడం లేదు. మరోసారి బుజ్జగింపులతో సర్దుకుపోవచ్చనే వాదన ఉంది. ఈ రెండింటిలో ఏది జరిగినా తర్వాత ఏంటిదన్నది పెద్ద ప్రశ్నే.